సో ఇక్కడ దగ్గరలోనే కొత్తగా ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు మాకు మేమున్న ప్లేస్ కి. సరే 2 పోయినాయి. అవును, కింద గార్డెన్ లో 2 పోయినాయి. ఏం బట్టలు వేసుకుంటున్నాను ఇప్పుడు? హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పండు నివి వ్లాగ్స్ ఇన్ జర్మనీ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాము. అండ్ ఈ రోజు వచ్చేసి శ్రీరామనవమి అనమాట. సో ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఎలానో అయిపోతుంది, బట్ అయినా సరే విష్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు అయితే శ్రీరామనవమి కదా, సో లేచి అయితే నేను కొంచెం దేవుడికి అది దండం పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట. దేవుడికి నైవేద్యం అది పెట్టి ఇప్పుడు చేస్తున్నాను. 11 అయిపోయింది ఆల్మోస్ట్. సో 11 కాదు, 10 to 11 అవుతుంది అనమాట. ఎందుకంటే పొద్దున్న నివిని రాజుని వాళ్ళని దింపి ఈరోజు హోమ్ ఆఫీస్ లో ఉన్నా నేను, ఫ్రైడే కదా, సో టైం దొరికింది కాబట్టి వాళ్ళని దింపేసి వచ్చి అన్ని సర్దుకుని అప్పుడు దండం పెట్టుకున్నా అనమాట దేవుడికి. అండ్ ఈ రోజు వ్లాగ్ లో వచ్చేసి మేము గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. ఈవినింగ్ గుడికి వెళ్ళాలంటే బాగా దూరం ట్రావెల్ చేయాలన్నమాట. సో ఇక్కడ దగ్గరలోనే కొత్తగా ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు మాకు మేమున్న ప్లేస్ కి. సో అక్కడికైతే వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట ఈ రోజు కుదిరితే. సో ఈ రోజు అయితే కంపల్సరీ అక్కడికి వెళ్తున్నాము మధ్యాహ్నం నుంచి. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. శ్రీరామనవమికి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి జర్మనీలో పర్టికులర్ గాని. సో నేను కూడా ఫస్ట్ టైమే, నాతో పాటు మీకు కూడా చూపిస్తాను. అండ్ గుడికి వెళ్తున్నామంటే ముందు రెడీ అవ్వాలి కదా కంపల్సరీ, అన్ని సర్దుకొని. అండ్ నివి ఏమో వచ్చేసి చీర కావాలి అని అడుగుతుంది అనమాట చాలా రోజుల నుంచి. అసలు అమ్మ నాకు కూడా చీర కావాలి, నువ్వు ఒక్కదానివే చీర కట్టుకుంటున్నావు ఎప్పుడు అని చెప్పేసి అంటుందన్నమాట. సో తనకు కూడా ఏదైనా లెహంగా కానీ ఉన్నాయి, బట్టలు అయితే చాలా ఉన్నాయన్నమాట. సో లెహంగా కానీ ఏదైనా తనకు కూడా తీసి తనతో పాటు నేను కూడా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో అవన్నీ ఇప్పుడు తీసి సర్దుకోవాలన్నమాట. సో ఎలా రెడీ అవుతాం ఏంటనేది చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను తప్పకుండా వ్లాగ్ లో. ఇవన్నీ జ్యువెలరీ ఇవన్నీ రెడీగా పెట్టాను. నేనైతే ఏదో వేసేసుకుంటా, బట్ నివి అడుగుతుందన్నమాట, మేడం అడుగుతుందన్నమాట మంచిగా రెడీ అవుతాను ఇండియన్ వన్నీ వేసుకుని అని చెప్పి. సో ఈ రోజు ఎలా అయినా సరే ట్రై చేద్దాం, తనకి నచ్చినట్టు సాటిస్ఫై అయ్యేలాగా తయారు చేద్దాం అని చెప్పి అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో దానికోసమే అనమాట పొద్దున అన్ని సర్ది పెట్టుకుంటున్నాను నివి వచ్చేలోపు. అండ్ ఇంకా కూడా ఈరోజు వెదర్ కూడా అస్సలు బాగాలే అనమాట. మామూలుగా అయితే నిన్నటి వరకు లాస్ట్ వీక్ వరకు బాగుంది, సన్నీ వెదర్ అది ఉండి. ముందు వ్లాగ్ అది చూస్తే మీకు తెలుస్తుంది, సన్నీగా ఉండి బాగుంది. బట్ ఇప్పుడు మళ్ళీ -1, 5, 4 అలా ఉందన్నమాట. వెదర్ అస్సలు బాగాలేదు. తనకి ఏదైనా లోపల పుల్ ఓవర్ లాంటిది ఇచ్చి దానిపైన వేయాలన్నమాట ఇంకా బట్టలు, ఇంకా తప్పదు అలాగా. సో నివికి ఇష్టం కాబట్టి తన సాటిస్ఫాక్షన్ కోసం అయితే రెడీ చేస్తాను ఈరోజు. సో అదంతా ఎలా జరుగుతుంది ఏంటి, అండ్ గుడిలో సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనం ఈ వ్లాగ్ లో చూద్దాము. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం, చూడండి. సో ఇప్పుడే బట్టలు తీస్తున్నా అనమాట, కొంచెం రెడీ చేసి పెడుతున్నా. ఇప్పుడే లంచ్ అది చేస్తాను నేను. కాసేపట్లో ఇంకా వెళ్ళి రాజుని ఇంకా నివిని పిక్ చేసుకుని వస్తా. సో ఈ లోపు బట్టలు తీసి పెడదాంలే రెడీగా అని చెప్పి తీస్తున్నా అనమాట. సో నేనైతే ఈ శారీ కట్టుకుంటున్నాను. ఇది కొంచెం ఆవులది వచ్చి ఇలా ఉందన్నమాట. సో ఇదైతే బాగుంటుంది కదా శ్రీరామనవమికి అని చెప్పి టెంపుల్కి వెళ్తాం కదా, సో గుడిలో బాగుంటుందని చెప్పి అది కట్టుకుంటున్నాను. అండ్ మా మేడం గారు అయితే చీర అంటుంది, బట్ నాకు నాట్ షూర్ ఎంత కంఫర్టబుల్ ఉంటుందో. ఎందుకంటే అది ఇంకా కొత్త గుడి అంట, సో కన్స్ట్రక్షన్ కూడా పనులు ఉన్నాయని చెప్పి మెసేజ్ చూశాను. సో ఎంత కంఫర్టబుల్లో నాకు తెలీదు దానికి పెద్ద డ్రెస్ వేయడానికి. సో ఇటువంటిది ఒకటి కొంచెం పలాజో ప్యాంట్స్ బట్ లెహంగాలా ఉంటుందన్నమాట. సో ఇది వేద్దాం అనుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ వచ్చి సో సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పి. బట్ నాకు తెలిసి తనకు బాగుంటుంది ఇది, బట్ మా మేడం గారు ఒప్పుకోవాలన్నమాట. తను ఒప్పుకోవాలి ముందు. అస్సలు యాక్సెప్ట్ చేయదనమాట నివి. తను నో అనిందంటే నోనే. ఇంక నేను రెండోసారికి నచ్చ చెప్పడానికి కూడా ఉండదన్నమాట. సో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాను, బట్ లేదు అంటే ఇంకా నేను తప్పకుండా వేరేది ఏదైనా డ్రెస్ వేయాల్సిందే, తనకి లెహంగా టైప్ ఏదైనా తీసి. సో ఫస్ట్ అయితే ఇది చూపిద్దాంలే, కొత్తదే కదా, ఇది కూడా ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందేమో అని చెప్పి బయట పెట్టాను. అండ్ జ్యువెలరీ, తనకు నచ్చిన జ్యువెలరీ అయితే పెడదామని డిసైడ్ అయిపోయాను. అన్నీ రెడీగా పెట్టాను అనమాట. నేను పిక్ చూపించాను కదా తనకి ఇది డ్రెస్, సో దానిపైన మ్యాచ్ అవుతుంది కదా, ఈ నెక్ సెట్ పెడదాం అనుకుంటున్నాను. ఇలా రెడీ చేస్తే నివికి చాలా చాలా ఇష్టం అనమాట. పాపం అంత రెగ్యులర్గా మాకు టైం దొరకదు కదా రెడీ అవ్వడానికి, తనను రెడీ చేయడానికి. సో బాగా అడుగుతూ ఉంటుంది నాకు అన్నీ కావాలి అని చెప్పి. సో అదైతే వేసి రెడీ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏదో సింపుల్ జ్యువెలరీ వేసుకుని అన్నీ బయట పెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇవన్నీ మొన్న అమ్మ వచ్చినప్పుడు తెచ్చింది, నివి ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి. సో ఇందులో ఏది మ్యాచ్ అవుతుంది ఏంటి ఇంకా చూడలే అనమాట, అది డ్రెస్ అప్ అయినప్పుడు చూసుకుంటాను.
చేసుకుంటాను. అండ్ ఇంకా పొద్దున్నే ఇంకా హెడ్ బాత్ చేశాను కదా, హెయిర్ అయితే ఫుల్ ఇంకా చూసారు కదా మెస్సీగానే ఉంది. వాళ్ళని పిక్ చేసుకునే లోపే హెయిర్ కూడా కొద్దిగా సెట్ చేసుకుంటాను అనమాట. కొద్దిగా స్టైలింగ్ చేసుకుంటాను సింపుల్గా బాగుంటుంది. ముందు నేను స్ట్రైట్నర్తోనే స్టైలింగ్ చేసుకుంటాను అనమాట. సో ఇది నా స్ట్రైట్నర్, ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను మీకు. సో రెమింగ్టన్ నుంచి అనమాట. ఇది బాగుంటుంది స్ట్రైట్నర్, నాకు బాగా సెట్ అయిందనమాట ఈజీగా. కర్ల్స్ కూడా దీంతోనే చేసుకోవచ్చు. ఈ రోజు నేను ఇంకా కర్ల్స్ కాకుండా జస్ట్ హెయిర్ కొంచెం సటిల్గా ఉండేలా చేద్దాం అనుకుంటున్నాను. కర్ల్స్ ఏం చేయను కానీ సింపుల్గా చేస్తాను. అండ్ దీనికి మెయిన్ నేను ఏం చేస్తాను అంటే ప్రెప్ అనమాట. నేనైతే ఇది హెడ్ బాత్ చేసిన హెయిర్, దీనికి ఏమి నేను సీరం ఆయిల్ కానీ ఇదేం అప్లై చేయలేదు ఇంకా. ఎందుకంటే హీట్ చేసే ముందు ఆయిల్ అండ్ సీరం అప్లై చేయకూడదు అనమాట. ఓన్లీ ఇది హీట్ ప్రొటెక్టెంట్ అనమాట. ఇది హెయిర్ కి హీట్ ప్రొటెక్షన్ అనమాట. ఇది అప్లై చేసుకోవాలి కంపల్సరీ. మనకి స్ట్రైట్నింగ్ కానీ హీట్ ప్రొడక్ట్ ఏదైనా సరే స్టైలింగ్ చేసే ముందు బెటర్ ఇది మనం హెయిర్ కి అప్లై చేసుకుంటే, స్ప్రే చేసుకుంటే మొత్తం మన హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది. ఎన్ని స్టైలింగ్లు చేసినా ఏం చేసినా సరే ఇది మస్ట్ అనమాట. అంతా అయిపోయిన తర్వాత ఇంకా సీరం ఏదో రాస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది స్ప్రే చేసుకునే హెయిర్ కి డైరెక్ట్ గా అయితే కాదనమాట. ఇది డ్రై అయిపోవాలి. మళ్ళీ ఇదంతా స్ప్రే చేసుకున్నాక మళ్ళీ మన హెయిర్ వెట్ అవుతుంది కదా. సో వెట్ పైన స్ట్రైట్నింగ్ చేయకూడదు, మళ్ళీ అదంతా డ్రై అయిపోవాలి కంప్లీట్ గా. సో ఒక 10-15 minutes వదిలేస్తే బాగా సిట్ అవుతుంది అనమాట మన హెయిర్ మీద. అప్పుడు మనం స్ట్రైట్నింగ్ కానీ స్టైలింగ్ కానీ చేయాలి. సో యా, ఇది ఒక టిప్ అనమాట. సో ఇప్పుడైతే నేను క్విక్ గా హెయిర్ కి స్ప్రే చేసుకుని ఒక 10 minutes ఆగుతా అనమాట. సో ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట. ఇలాగా కొంచెం టైం టేకింగే, బట్ పార్టీషన్ తీసుకొని చేసుకుంటే తొందరగా అయిపోద్ది. సో ఇదైతే నా హెయిర్. అండ్ దీనికి ఇప్పుడు నేను ఈ ఆయిల్ అప్లై చేస్తాను, మొరకన్ ఆయిల్ అనమాట. సో దట్ కొంచెం మేనేజబుల్గా ఉంటుంది. ఏమంటారు దీన్ని, కొద్దిగా ఒక టూ డ్రాప్స్ రాస్తాను. అది బాగుంటుంది అనమాట స్మూత్గా హెయిర్ అంతా కూడా ఇలా అప్లై చేస్తే. సో అదనమాట, హెయిర్ అయితే అయిపోయింది. ఇంకెప్పుడు నేను కాసేపు వర్క్ చేసుకుని మళ్ళీ టైం చూసుకొని నేను రాజుని నివిని పిక్ చేసేసుకుంటా. తొందరగా వెళ్ళి వాళ్ళిద్దరిని పిక్ చేసుకుని వస్తా. అండ్ రేపు నాకు సాటర్డే కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి అనమాట. సో సూపర్ మార్కెట్కి వెళ్ళి క్విక్ అవి కూడా పిక్ చేసేసుకుంటా. నివి కిటా నుంచి వచ్చి లాల్ చేసి బట్టలు వేసుకుంటుంది. అది పెట్టినా నేను పెడతాను అన్న. సో బయట చల్లగా ఉంది కదా నివికి, చూడు హాయ్ చెప్పు. హాయ్. ఇప్పుడే కీటా నుంచి వచ్చి లాల్ చేసేసావు కదా తొందరగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? గుడి. అవును, కొత్తగూడ. అది కొత్తగూడ అనమాట. గుడికి వెళ్తున్నాం. ఏం బట్టలు వేసుకుంటున్నాను ఇప్పుడు? సారీ బట్టలు వేసుకుంటుంది అనమాట. అవును, నీవికి నచ్చిన సారీ బట్టలు అండ్ ఇంకా జ్యువెలరీ వేసుకుంటుంది. గాజులు కూడా కావాలంటే అవి కూడా తీసుకుంది షెల్ఫ్ లోంచి కదా. సరే తొందరగా రెడీ. ఇది తీపిద్దాం నాన్న, ఇండియా వెళ్ళినప్పుడు మారుద్దాం, ఓకేనా? అవి ఇప్పుడు సరే నాన్న. అవునమ్మా, అలాంటిది పోయిందా? సరే, 2 పోయినాయి. అవును, కింద గార్డెన్ లో 2 పోయినాయి. అవునమ్మా, సరే కొత్త కొనుక్కుందాం ఇండియా వెళ్ళినప్పుడు, సరేనా? కిచ్చిపెట్టి మమ్మకి. తొందరగా రెడీ అయిపోయి మళ్ళా కలుస్తాం. వ్లాగ్ చూస్తున్నారు కదా, మేమైతే రెడీ అయిపోయామన్నమాట. అండ్ ఎలా రెడీ అవుతున్నాం ఏంటి, గెట్ రెడీ విత్ మీ ఈ వీడియోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తున్నాను అండ్ యూట్యూబ్లో కూడా షార్ట్స్ కింద అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఇస్తాను. సో తప్పకుండా ఫాలో అయ్యి నన్ను కనెక్ట్ కూడా అవ్వచ్చు అక్కడ. యాక్చువల్గా నేను చాలామంది సబ్స్క్రైబర్స్తో కూడా మాట్లాడుతూ ఉన్నాను ఈ మధ్యన, అందరూ మంచిగా రియాక్ట్ అవుతున్నారు. సో మీరు తప్పకుండా నన్ను ఫాలో చేసి అక్కడైతే ఇంకా ఎక్కువ ఇన్స్టెంట్ అప్డేట్స్ చూడొచ్చు అనమాట మా లైఫ్ గురించి జర్మనీలో. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ అలానే స్క్రీన్ మీకు డిస్ప్లే అవుతుంది చూడండి. సో ఇంకా నేను నివి అయితే ఇలా రెడీ అయిపోయామన్నమాట. నేను ఈ చీర వేసుకున్నాను. ఇది వచ్చేసి నన్ను ఇన్స్టాగ్రామ్లో చాలామంది అడిగారు నేను వీడియో అప్లోడ్ చేస్తే. ఇది మా కజిన్ అంజలి నాకు గిఫ్ట్ చేసింది అనమాట, ఇండియా నుంచి పంపించింది. సో టెంపుల్కి బాగుంటుంది కదా ఇలా శ్రీరామనవమికి అని చెప్పి ఇలా కట్టుకున్నాను అనమాట. కొంచెం కలంకారీ ప్రింట్ వచ్చి దానిపైన కొంచెం ఏనుగు బొమ్మలు, ఆవులు అవి ఉండి చాలా బాగుందనమాట. నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. దాంతో ఎంతసేపు అన్నా ఉండొచ్చు అనమాట ఈ చీరతో. సో ఇలా అయితే డ్రెస్ అప్ అయిపోయాను. అండ్ ఈ వీక్ అయితే సింపుల్గా డ్రెస్ వేసాను అనమాట. తనకి సారీ అంది కానీ కొంచెం కన్విన్స్ చేసి ఆ బట్టలు అయితే వేసాను. ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట. చాలా హడావుడి అయిపోయింది. అలే స్కూట్కోమ్ నీవి. సో వర్క్ చేసుకోవాలి కదా, వీక్ డే కదా, వర్క్ చేసుకుని రెడీ అయ్యేసరికి ఈ టైం అవుద్ది అనమాట. అప్పుడప్పటికే తొందరగా రెడీ అయిపోయాము.
తొందరగా రెడీ అయిపోయాం. అయినా సరే లేట్ అనమాట. 4కి అక్కడ ఉండాలి యాక్చువల్గా, కానీ 4కి బయలుదేరుతున్నాము. బట్ ఇట్స్ ఓకే, తప్పదు. యా, అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో ఏంటనేది మీకు చూపిస్తాను. ఎండ అయితే అలా ఉంది, కానీ బయట చల్లగానే ఉంది కదా. తొందరగా రెడీ అయిపోయాం కదా. ఇవి తిను. మేమైతే ప్లేస్కి రీచ్ అయిపోయామన్నమాట. గుడికి అయితే వచ్చేసాము. బట్ ఈ గుడి ఏంటంటే ఇంకా చెప్పాను కదా, అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇంకా టోటల్గా ఓపెన్ చేయలేదు. యాక్చువల్గా ఓపెన్ అయితే సమ్మర్లో అనమాట. జూన్ జూలై కుంభాభిషేకం అది ఉండి అప్పుడు ఓపెనింగ్. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఏమి ఎక్కువ చూపించట్లేదు గుడి అంతా కూడా, ఎందుకంటే ఇంకా ఓపెన్ కాలేదు కాబట్టి. నేను ఓన్లీ జూమ్ చేసి మేము ఎక్కడున్నామో అదే చూపిస్తున్నాను మీకు. మిగతాది గుడి అంతా ఓపెన్ అయిన తర్వాత మీకు మళ్ళీ క్లియర్గా నేను వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది మాకు ఇంటి దగ్గర నుంచి కొంచెం దగ్గరే అనమాట. ఒక 20-30 మినిట్స్ అంతే అనమాట. ట్రాఫిక్ ఉంటే 30 మినిట్స్ అనుకోవచ్చు. నివికి బాగా నచ్చుతుంది అనమాట. సో ఇక్కడైతే భజనలు అండ్ రాముడి పారాయణం ఇవన్నీ చేశారనమాట. ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. మాతో పాటు నివికి కూడా చాలా బాగుంది అనమాట. తన ఈ మధ్యన కొన్ని శ్లోకాలు అవి నేర్చుకుంటుంది. దానివల్ల దేవుడి పాటలు అంటే బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. చూడు, లోపల పారాయణం అవన్నీ అయిపోయిన తర్వాత కొంచెం బయటకు వచ్చామన్నమాట. ప్రసాదంగా మాకు పానకం కూడా ఇచ్చారు. సో అది తాగి బయటకు అయితే వచ్చాము. ఆ రోజు స్నాక్స్ అండ్ ఇంకా ప్రసాదం అవి ఇచ్చారు. నేను ఇంకా అవన్నీ షూట్ చేయలేదు, చాలా మంది ఉన్నారనమాట. సో దేవుడి దగ్గరికి వచ్చాము కాబట్టి నేను అవన్నీ ఏం షూట్ చేయలేదు అనమాట. అప్పటికే నివిని చూసుకుంటూ ఉన్నాము. బయట అయితే చాలా క్లైమేట్ చల్లగా ఉందన్నమాట. సో యా, చూస్తున్నారు కదా, ఇక్కడ ఇంకా చాలా ఇప్పుడు క్లాసికల్ ఈవెంట్స్ అన్నీ జరిగినాయి అనమాట. ఇప్పుడు సంగీతం జరుగుతుందన్నమాట. దీని తర్వాత వచ్చి పిల్లలందరూ కూడా కూచిపూడి భరతనాట్యం డాన్సులు చేశారు. సో వీళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారనమాట వెనకాల ఇప్పుడు డ్యాన్స్ చేయడానికి. సో మెయిన్ పర్టికులర్ నివికి ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది ఇప్పుడు. అవన్నీ ఇండియన్ క్లాసిక్ డ్యాన్స్ కానీ ఇండియన్ మ్యూజిక్ కానీ బాగా నచ్చుతుంది అనమాట. ఇంట్లో కూడా గోవిందా గోవిందా అని పాటలు పాడుతూ ఉంటుంది. నేను ఎప్పుడు అవి వ్లాగ్స్లో షేర్ చేయలేదు, బట్ నివి కూడా చాలా డివోషనల్గా ఉంటుంది దేవుడి దగ్గర. అండ్ అలానే కల్చర్ ట్రెడిషన్స్ కూడా చాలా తెలుసుకుంటుంది అనమాట ఇండియా నుంచి. ఎందుకంటే నేను రాసు కూడా ఇంట్లో అలానే ఉంటాం కాబట్టి తనకి అలా అడాప్ట్ చేసుకుంటుంది అనమాట మా దగ్గర నుంచి. సో అది చాలా హ్యాపీగా ఉన్నాం. తనకు అవన్నీ ఇంట్రెస్ట్, మా దగ్గర నుంచి నేర్చుకుంటుంది సరే, బట్ దానిపైన మళ్ళీ వెంటనే ఇంట్రెస్ట్ చూపించడం అన్నది మాకు నిజంగా లక్కీనే చెప్పాలంటే. సో యా, చూస్తున్నారు కదా వీళ్ళందరూ అయితే పిల్లలు చూడండి ఎంత మంచిగా ఉన్నారో. ఇవన్నీ చూస్తుంటే నాకు నా చిన్నప్పటివి గుర్తొచ్చినాయి అనమాట, నా చిన్నప్పుడు నేను చేసినవన్నీ కూడా. సో ఇప్పుడు యా, నివిన్ కూడా తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తొందరలోనే తనకి మేబీ నచ్చితే ఇలా జాయిన్ చేపిస్తాను. ఇప్పుడు ఇంకా ప్రస్తుతానికి చిన్నదనమాట నివి, ఇంకా 1 year అలా ఉండాలి. 6 years నుంచి అయితే ఇలాంటివి కొంచెం చేయగలదు. సో ప్రస్తుతానికైతే సంగీతం నేర్చుకుంటుంది నివి ఇండియా నుంచే. సో అవి కుదిరితే మీకు అప్కమింగ్ వ్లాగ్స్లో షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా తను వాళ్ళ ఫేవరెట్ అక్క అనమాట నివికి, వాళ్ళ ఫేవరెట్ అక్కలిద్దరు. సో ఒకలేమో డ్యాన్స్ చేస్తున్నారు, ఒకలేమో నివిని ఆడిపిస్తున్నారు అనమాట. సో అవన్నీ చూసింది, వాళ్ళు ఎలా రెడీ అవుతున్నారు ఏంటి అని చెప్పేసి. అండ్ వీళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళు అనమాట, పెద్ద పిల్లలు. మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు నేర్పించే వాళ్ళు ఉన్నారు మా సిటీలో. వీళ్ళు వచ్చేసి మా పక్క సిటీ నుంచి అనమాట, స్టుట్గార్ట్ నుంచి అని చెప్పచ్చు. సో వీళ్ళు తమిళియన్స్ అనమాట. సో వీళ్ళు కూడా ఒక స్కూల్ ఉంది, క్లాసికల్ డ్యాన్స్ స్కూల్ ఉందన్నమాట వీళ్ళది కూడా. సో వాళ్ళు పెర్ఫామ్ చేస్తున్నారు. అండ్ తర్వాత మన చిన్నపిల్లలు అనమాట.
పిల్లలైతే చాలా మంచిగా అసలు చాలా పేషెన్స్తో పెర్ఫామ్ చేశారనమాట. ఎందుకంటే ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు కొంచెం డిలే అవుతుంది కదా, ఒకరి తర్వాత ఒకరు చేయాలి. సో వాళ్ళకైతే చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. పాపం వాళ్ళ టర్న్ వరకు వెయిట్ చేసి స్టేజ్ పైకి వెళ్ళి అదే హ్యాపీనెస్తో వాళ్ళు పెర్ఫామ్ చేయాలి. సో అదంతా అసలు చాలా గ్రేట్ అని చెప్పచ్చు. ఇక్కడ జర్మనీలో ఉంటూ ఇవన్నీ ట్రెడిషన్స్ నేర్పిస్తున్న పేరెంట్స్కి అయితే చాలా హ్యాట్స్ ఆఫ్. ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, మన రూట్స్ అండ్ ట్రెడిషన్స్. సో నేనైతే అంతా కూడా నేను రాగా పెట్టలేను అనమాట, కాపీరైట్స్ వస్తాయి కాబట్టి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అలా అయితే ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయ్యింది. మేము మళ్ళీ బ్యాక్ హోమ్ అనమాట. అనుకున్న దానికన్నా కొంచెం లేట్ అయ్యింది, బట్ చాలా డివోషనల్గా చాలా బాగా అనిపించింది అనమాట. చాలా రోజుల తర్వాత కొంచెం ప్రశాంతంగా అనిపించింది, పీస్ఫుల్గా. రామనవమి పండుగ అయితే ఇలా జరిగింది అనమాట జర్మనీలో. చాలా ఆనందంగా అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, bye bye.